ఏదైతే గత 26 రోజులకెళ్ళి దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఈ దాష్టికాన్ని ఖండిస్తూ ఏదైతే నీట్ పేపర్ లీకేజ్ అయింది, దీనివల్ల లక్షలాది మంది విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చిండ్రు, వాళ్ళకు న్యాయం చేయాలనే ఆలోచనతో శాంతియుతంగా గాంధీ మార్గంలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తుంటే ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం, రాక్షస ప్రభుత్వం ఏదైతే శ్రీలంక నాయకులకు ప్రతినిధులుగా వ్యవహరిస్తూ రామరాజ్యంలో ఉన్నటువంటి ఈ ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది. దాంతో ఒక్కరు కాదు ఇక్కరు కాదు లక్షలాది మంది హర్యానా కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, ఇక్కడ పంజాబ్ లాంటి ప్రాంతాల్లో పేపర్ లీకేజ్ చేసి ఈరోజు నీవేదైతే మీ యొక్క ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వంలో పేపర్ లీకేజ్లు అవుతున్నాయి. మరి తెలంగాణలో అయితే లేదు, మరి ఎందుకు మధ్యప్రదేశ్లో అవుతుంది, ఎందుకు రాజస్థాన్లో అవుతుంది, ఎందుకు ఈరోజు అస్సాంలో అవుతుంది పేపర్ లీకేజ్? అంటే నీ ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులు, నీ మంత్రులు ఈరోజు ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు పెట్టిండ్రు, ప్రైవేటు కోచింగ్ సెంటర్లు పెట్టి ప్రజలు మభ్యపెట్టిండ్రు. మా కోచింగ్ సెంటర్లోనే ర్యాంకులు సాధిస్తారంటే ఎట్లా వీరు టీచర్లు ఈరోజు పాఠాలు చెప్పి ర్యాంకులు సాధిస్తలేరు, మీరు లీకేజ్ చేసి ర్యాంకులు తెచ్చుకుంటున్నారు. ఆ విధంగా ప్రైవేట్ సెంటర్లు పెట్టి లక్షలు తీసుకొని ప్రజలను మోసం చేస్తున్నారు. దాన్ని రాహుల్ గాంధీ గారు ప్రశ్నిస్తే, అక్కడ ఉన్నటువంటి ప్రజలు ప్రశ్నిస్తే, అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు ప్రశ్నిస్తే నీకేమైంది నొప్పి? ఈరోజు వాళ్ళని కొడుతున్నావు, ఎవరినని కొడుతున్నావు? వాళ్ళు ఎక్కడికి వెళ్ళి వచ్చిండ్రు? ఒకరికి పక్కన ఉన్న పంజాబ్కి వెళ్ళి వచ్చిండ్రు, ఇక్కడ తెలంగాణకి వెళ్ళి వచ్చిండ్రు, ఇక్కడ తమిళనాడుకి వెళ్ళి వచ్చిండ్రు, ఈ దేశం నలుమూలకి వెళ్ళి వచ్చిండ్రు. వాళ్ళు మన బిడ్డలే, మన హిందూ బిడ్డలే. వాళ్ళు పాకిస్తాన్కి వెళ్ళి రాలేరు, నేపాల్కి వెళ్ళి రాలేరు, బంగ్లాదేశ్కి వెళ్ళి రాలేరు. ఏమడిగినబ్బా నేను? పేపర్ లీకేజ్ వద్దు, మా భవిష్యత్తును ఆడుకోకు, మా భవిష్యత్తు బంగారు భవిష్యత్తు, ఈ దేశానికి నాణ్యమైన వైద్యాన్ని అందించాలనే ఆలోచనతో మేము ఈరోజు లక్షలు పెట్టి మేము కోచింగ్ తీసుకుంటుంటే మా జీవితాలను ఆగం చేయకంటే ఇది నొప్పి అయింది. ఈరోజు నీకు ఏమన్నా మేము క్వశ్చన్ చేస్తే మీకు దేశద్రోహులు అవుతున్నాము, మీకేమైనా అడ్డం మాట్లాడితే దేశద్రోహులు అంటాము, ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడితే దేశద్రోహులు అంటున్నారు. మరి ఎవరు దేశభక్తులు? ఈ దేశాన్ని లూటు చేసే ఏదైతే మన ఆదాని మీకు ఏదో ఈ దేశానికి సంబంధించిన సంపదను వేరే దేశాలకు పంచిపెట్టే వ్యక్తులు మీకేమో దేశభక్తులు అవుతారు. సార్, మా దేశానికి సంపద మాకే రావాలి, మా పిల్లలు ఇక్కడ ఉన్నట్టు విద్య, వైద్యం, ఉద్యోగాలు బ్రహ్మాండంగా ఉండాలని ఆలోచన చేసే వ్యక్తులు దేశద్రోహులు అవుతున్నారు. కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి యువకులు ఆలోచన చేయాలి. ఎటుపోతుంది ఈ దేశం, ఎటుపోతుంది ఈ దేశం, ఎటుపోతుంది ఈ రాష్ట్రం, ఎటుపోతుంది యువత? ఆలోచన చేయలే. కాబట్టి ఇప్పటికన్నా 26 రోజులు కొట్లాడితే సీమ చిటుకుమనకుండా ఏం కోరుకుంటున్నాం? బయట నీట్ పరీక్షను రద్దు చేయలే, దానికి సంబంధించిన పారదర్శకంగా పెట్టాలంటున్నాం. ఇంకోటి, కేంద్ర మంత్రి ఇంతకుముందు ఉన్న ప్రభుత్వాలు చిన్న మచ్చ వచ్చినా ఇట్లా రాజీనామా చేసినాయి. ఏమైంది? రాజీనామా చేపి ఏమన్నా ధర్మేంద్ర ప్రధాని ఏమైనా పైకెళ్ళి వచ్చిందా? రాజీనామా చేపి నిరూపించుకున్న తర్వాత మళ్ళీ పదవి ఇచ్చేయి. ఏమవుతుంది? రాజీనామా చేస్తే నీ ప్రభుత్వం పడిపోతుందా? నీ ప్రభుత్వానికి చెడ్డ వస్తుంది, నీకు ఇంకా మంచి పేరు వస్తుంది. అరే నిజంగా ఇంత విమర్శ ఉంది కాబట్టి నేను తీసిన ఒక మంచి పేరు వస్తుంది, కానీ మీరు తప్పు చేసింది కాబట్టి మీరు తీస్తలేరు. కాబట్టి దేశ ప్రజలు ఆలోచన చేయలే. మీరు ఎన్ని నాటకాలు చేసి ఈరోజు కోజిలో స్టార్ట్ అయిన ఈ ఉద్యమము మేమందరము గల్లీ కలిసి ఢిల్లీకి పోతాము, ఢిల్లీకి పోయి కథం తొక్కుతాము. మీ ప్రభుత్వాన్ని ఇదో పీకటి వేళ్లతో తీసేసినప్పుడే ఈ దేశానికి స్వతంత్రం వస్తుందని గుర్తు చేస్తూ జై హింద్, జై భారత్.